ఇంతవరకు మనం ఎవరు అధికారంలో ఉంటూ వస్తూ ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో అవినీతి గురించి వింటూ ఉన్నాం. రకరకాల అవినీతి గురించి. కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్ష నాయకుల దగ్గర నుంచి ఇదో కొత్త రకమైనటువంటి అవినీతి అనాలా? ఇంకేం పేరు పెట్టాలో గానీ, ఇప్పుడు కొత్త రకము ఏం నడుస్తూ ఉంది? ఏమంటారు ఇది ఒక సరసపు నీతి నడుస్తుంది. సరసాల నీతి. నీకు పింఛను కావాలా? పక్కలోకి రా అని కార్యకర్త దగ్గర నుంచి, నీకేమన్నా రాజకీయంగా పదవి కావాలా? నాతో ఇట్లా కావాలి. నువ్వు ప్రిన్సిపాల్గా కంటిన్యూ అవ్వాలా? నా దగ్గరికి రావాలి. చివరికి వేరే పార్టీల నుంచి ఈ పార్టీలోకి లాక్కొని, నీకు పదవులు కావాలా? నీకు కీలకమైన పోస్ట్ కావాలా? నీకు అది కావాలా? అయితే హోటళ్ళలో సో అండ్ సో బంచిక్ వ్యవహారాలు నడిపించాలి. మొత్తం ఇవే ఎపిసోడే నడుస్తుంది చూడండి. ఇంకా నిన్నటి నుంచి ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. ఒక మంత్రి గారి రాసలీలలు ఏ విధంగా నడిపిస్తున్నారని ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధే అధికారికంగా ఒక తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లోనే మాట్లాడినటువంటి మాటల తర్వాత ఆ మంత్రి ఎవరు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ వీటి గురించి మాట్లాడితే ఆయన చెప్పారు క్లియర్గానే, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు పదవులు ఇప్పిస్తామన్నారు అని. తిరుపతికి చెందినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి. అయితే ఈ అంశం మీద స్పందించుకుంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి ఒక ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు. అంటే ఈ మంత్రి ఈ వ్యవహారం ఎలా ఉంది అన్నది ఇక్కడ జనసేన టీడీపీలో ఇంటర్నల్గా చాలా రోజుల నుంచి వాళ్ళ మధ్య చర్చ జరుగుతూ ఉంది. ఇంకా సుధాకర్ రెడ్డి గారు అధికార ప్రతినిధి గారు ఓపెన్గా బయటకు చెప్పేశారు, ఇక్కడ కూడా కొన్ని కీలకమైన పదవులు ఇప్పిస్తానని చెప్పి కొందరు మహిళలను హైదరాబాద్లో ఇక్కడ హోటళ్ళకు తిప్పుతూ ఉన్నారు. అంటే ఏంటి? ఇది ఒక రకమైనటువంటి సరసపు అవినీతి. నువ్వు సరసాలు ఆడితే, నువ్వు ఇంక ఇది చేస్తే అది చేస్తే సో దట్ నీకు కీలకమైన పదవి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి ఇదొక చర్చ. అట్లా ఇప్పిస్తాం అని చెప్పి ఈ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి అదే చెప్పారు. నేను ఆ మాటలను ఉదాహరించుకుంటే ఆ మాటలను రెఫరెన్స్గా తీసుకొని భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారే స్పందించాలి అన్నారు. పార్టీలోకి వస్తే ఈ పదవి ఇస్తాం, లేకుంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ పదవులు ఇస్తాం అని చెప్పి ఒక మంత్రి సరసాలు ఆడుతూ ఉన్నారు. మీ పార్టీ అధికార ప్రతినిధే చెబుతూ ఉన్నారు. పవిత్రమైన ఈ తిరుపతిలో ఇటువంటి వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారు. ఆయన హైదరాబాద్కు పోయినా హైదరాబాద్లో ఇవే, ఇక్కడికి వచ్చినా ఇక్కడికి ఇవే, ఎక్కడికి వచ్చినా ఇక్కడ ఇవే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే స్పందించాలి దీని మీద అని చెప్పి అన్నారు. పదవులు కావాలి, లేకుంటే ఇంకొకటి ఇస్తాం, మీకు ఇంకొకటి ఇస్తామని చెప్పి ఈ వ్యవహారాలు నడిపించడం, దీని మీద మరి ముఖ్యమంత్రి గారు ఎలా స్పందిస్తారో మరేమో తెలియదు. ఈ మంత్రి గారి గురించి ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ పత్రికలే పతాక స్థాయిలో రాసుకుంటూ వచ్చాయి అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇది ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉన్నాయి. వరుస పెట్టి ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలది మంత్రులది వరుస పెట్టి బహుశా ఈసారి ఇంకా ఈ మంత్రి గారు ఆ పదవుల కోసం ఎవరైతే హోటళ్ళకి వెళ్ళి అవి రకరకాల సరసాలు ఆడుతూ ఉన్నారో ఇప్పుడు బహుశా ఈరోజు రేపు ఈ వారము 5 రోజులకు వారం రోజులకు ఆడాలి అనుకుంటే ఒకరికొకరు పాట పాడేటట్టున్నారు. సరసాలు చాలు మంత్రి గారు, ఇది వేల కాదు అంటే ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు వద్దు అని అటువైపు ఆమె నుంచి, మంత్రి గారి నుంచి రాజకీయ గోల ఇంకా నాయక వీలు కాదు అని చెప్పి మంత్రి గారి టికెట్లు వాడతారేమో. ఇది వేల కాదు, ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది అని. బహుశా తిరుపతిలో కూడా కీలకమైన పదవి ఇప్పిస్తాను అని చెప్పి వైసీపీలో నుంచి ఎవరినో తీసుకున్నారు, వాళ్ళతో కూడా ఈ బంచిక్ కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయని నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇక్కడ కూడా ఒక కీలకమైన పదవి ఇప్పిస్తాను అని తీసుకున్నారు అని. మరి ఆ ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ లోపల ఏం జరుగుతుంది అంటే హోటల్ రూమ్లో ఏం జరుగుతుందని కాదు, హోటల్ రూమ్లో ఏం జరుగుతుందని కాదు నేను అన్నది. లోపల అంటే రాజకీయంగా ఏం జరుగుతుంది అని. మీరు మళ్ళీ ఇప్పుడు అంతా కనుక ఈ సీజన్ నడుస్తుంది కాబట్టి మీరు లోపల అంటే హోటల్ రూమ్లో అనుకునేది. అక్కడ ఏమన్నా జరగనియండి, వాళ్ళు పోనీయండి. కానీ ఇట్లా పదవులు ఇప్పిస్తామని చెప్పి తీసుకొని ఇంకొకటి ఇప్పిస్తామని తీసుకొని దిస్ ఇస్ నాట్ ఫెయిర్. బహుశా మరి ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారు ఈ విషయాల మీద చూడాలి.